గోంగూర పచ్చడి చేసుకోవడానికి 2 కట్టలు గోంగూర, పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్ వేసి దీన్నంతా కూడా బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇదంతా కూడా మెత్తగా కుక్ అయ్యేటట్టు బాయిల్ చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఇలా ప్రిపేర్ చేసుకుంటే పచ్చడి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా మొత్తం కూడా తిప్పుకుంటూ బాగా కుక్ అయ్యేంతసేపు కుక్ చేసేసుకుందాము. ఈ విధంగా కుక్ చేసుకొని ఇదంతా కూడా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి తెల్లగడ్డపాయలు ఒక 7 లేదా 8, అలాగే సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేసుకొని మనం ఇందాక ఉడికించుకున్నదంతా మిక్సీకి పట్టుకొని ఇదంతా కూడా ఒక కప్లోకి తీసేసుకుందాము. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి పోపు దినుసులంతా యాడ్ చేసి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు, ఇంగువ యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకొని ఈ పోపు మొత్తం ఈ పచ్చళ్ళలో బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి గోంగూర పచ్చడి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.